ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని పానాజీ సమీపంలోని బీచ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొంతమంది మంటల్లో కాలిపోగా మరికొంతమంది దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అత్యంత భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్లో లైవ్ ప్రదర్శన జరుగుతోంది. వీడియోలో ఒక లేడీ డాన్సర్ నృత్యం చేస్తుండగా ఆమె వెనుక కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతున్నారు. సందర్శకులు ఆ హడావుడిలో మునిగిపోయి కేకలు వేస్తున్నారు. అయితే సంతోషం అల్లరిగా మారుతున్న సమయంలోనే వారి వెనుక ఉన్న పైకప్పు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సెకండ్ల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో భయపడిపోయిన డాన్సర్, ప్రదర్శనకారులు, సందర్శకులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. పైకప్పు నుంచి నిప్పు కణికలు కిందకు రాలుతూ ఉండడంతో క్లబ్ మొత్తం గందరగోళంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లబ్లో భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ జరిపి నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఉత్తర గోవాలోని అర్బోరా గ్రామంలో ఉన్న బిచ్చిబై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగింది. ఇది పనాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ బాగా బీచ్ సమీపంలో ఉంది. క్లబ్ లోపల ఇరుకైన ద్వారాలు, సరైన వెంటిలేషన్ లేకపోవడం, స్థలం వెనుక ఉన్న ఇరుకైన మార్గాల కారణంగా అగ్నిమాపక బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మంటలు వ్యాపించినప్పుడు కొంతమంది పర్యాటకులు డాన్స్ ఫ్లోర్ నుంచి కింద ఉన్న కిచెన్ వైపు పారిపోయి అక్కడే చిక్కుకుపోయి ఊపిరాడక మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్రమాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైట్ క్లబ్ అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్లబ్కు సరైన నిర్మాణ అనుమతులు కూడా లేవని స్థానిక పంచాయతీ సర్పంచ్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమాని, జనరల్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఎం తెలిపారు. దుర్ఘటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్బుల్లో అగ్నిమాపక భద్రతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ప్రకటించారు. సరైన అనుమతులు లేని వాటి లైసెన్సులను రద్దు చేయనున్నారు.